హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఈ రోజు నేను చెప్పే ఈ టిప్స్ తోటి మనం పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోకండి. స్ట్రిప్ని అయితే చూసేద్దామండి. లైన్ డేట్ బాక్స్ పైన క్యాప్ ఉంటుంది కదండి, డేట్స్కి పైన క్యాప్ని అయితే తీసేసుకున్నానండి. అలానే ఈ చిన్న చిన్న బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా కర్రీస్ పాయింట్లో కొన్నప్పుడు, ఆ బాక్స్ని కూడా తీసుకొని ఈక్వల్గా మధ్యలోకి అయితే కట్ చేసేసుకోవాలండి ఆ బాక్స్ని. ఆ తర్వాత క్యాప్ పైన ఫస్ట్ ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని పైన ఫస్ట్ ఒక పార్ట్ ఏదైతే ఉందో హాట్ గ్లూ పెట్టి అంటించుకున్నామనుకోండి, మనకి ఎక్కువ రోజు స్ట్రాంగ్ అయితే ఉంటుంది కాబట్టి హాట్ గ్లూ పెట్టి అంటించేసేస్తానండి. ఇంకొక కింద పార్ట్ ఉంటుంది కదండి, సెకండ్ పార్ట్ కూడా ఏదైతే కట్ చేసాం దాని కింద కూడా ఈ విధంగా అయితే అంటించేస్తాను. ఇది పిల్లల స్టడీ టేబుల్ దగ్గరగా పెట్టేసాము అనుకోండి, స్కెచెస్, క్రేయాన్స్, అలాగే ఎరేజర్స్, షార్ప్నర్స్ పెట్టుకోవడానికి ఈజీ అయితే ఉంటుందండి. అలానే బాత్రూమ్ దగ్గర కానివ్వండి, లేదు అంటారే షింక్ దగ్గర కనుక పెట్టేసాము అనుకోండి, సోప్స్ కానివ్వండి, లేదు అంటే ఇలా షాంపూలు పెట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందని సోప్ పెట్టే వాళ్ళు ఏంటి అంటే అడుగున చిన్న హోల్స్ కనుక చేసాము అనుకోండి, అడుగున వాటర్ కూడా తడవకుండా అయితే ఉంటుందండి, సోపు త్వరగా అరగకుండా కూడా ఉంటుందండి. పైన కనుక ఒక డేట్ క్యాప్ పైన ఎక్కడ ఉందో క్యాప్ కనుక హోల్ చేసామనుకోండి, మనకి ఎక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి కవర్స్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండి. అయితే వీటిని ఏం చేస్తాం, మనం అనవసరం అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కానీ ది బెస్ట్ యూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసానండి నేను. మనం ఏం చేస్తామంటే గ్యాస్ బిల్స్ కానివ్వండి, గ్యారంటీ వారంటీ కార్డ్స్ కానివ్వండి, కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక దానికోసం సపరేట్ బాక్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఫైల్ కానీ కొంటూ ఉంటారు. అలా అనవసరంగా ఫైల్ కొనే బదులు, మనం అన్నీ వేస్ట్ చేసుకునే బదులు ఇలా అనవసరంగా పక్కన ఉన్న కవర్ ఏదైనా ఉంది అనుకోండి, దీన్ని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసి పిన్స్ కానివ్వండి, లేదంటే గ్లూ పెట్టి అంటించేసారనుకోండి, మనకు ఒకే కవర్లో ఒక 4-5 లేయర్స్ అనేవి ఒకే కవర్లో ఉండిపోతాయి అండి. దీనివల్ల ఏంటి అనంటే మనకి రూపాయి ఖర్చు లేకుండా ఒక పర్స్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంట్లోనే సింపుల్గా ఇలాంటి కవర్స్ ఉంటే తయారు చేసుకోండి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, వేరే వాళ్ళకైతే ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, బ్లౌజ్ కనుక లూజ్ అయ్యింది అనుకోండి, మనకి స్టిచ్చింగ్ చేసుకునే టైం లేనప్పుడు సింపుల్గా లేడీస్ అందరూ ఏం చేస్తారంటే సైడ్కి ఈ విధంగా పిన్నీస్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. అయితే పిన్నీస్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే కొంచెం ఆ ప్లేస్లో చిరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది. అలా చిరిగినట్లు లేకుండా మనకి స్టిఫ్గా ఉండాలి. కొన్నిసార్లు పిన్నీస్ ఊరికే ఊడిపోతూ ఉంటుంది. అలా కాకుండా రీఫిల్స్ ఉంటాయి కదా, రీఫిల్స్ ఈ విధంగా కట్ చేసి పిన్నీస్ లోపల కనుక పెట్టేసి మధ్యలో కనుక పిన్నీస్ పెట్టేసుకున్నామనుకోండి, చిరగడం ఉండదు, అట్ ద సేమ్ టైం మనకంటే పిన్నీస్ ఊడటం కూడా ఉండదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి షూస్ కనుక వేసుకుంటున్నారనుకోండి, మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే ఒత్తుకుపోతూ ఉంటుంది. కొన్నిసార్లు కొత్త చెప్పులైనా కానివ్వండి, కొత్త షూస్ ఇలాంటివి వేసుకున్నప్పుడు కరుస్తాయి కదండి. అలా బ్యాక్ సైడ్ మనకు ఒత్తుకుపోకుండా, పుండ్లైనా పడకుండా ఉండాలి అని అంటే క్యాండిల్ కనుక ఉంది అనుకోండి, ఒక లేయర్ లాగా బ్యాక్ సైడ్ కానివ్వండి, ఎక్కడైతే మీకు ఒత్తుకుపోతుంది అనిపిస్తూ ఉంటుందో ఒక లేయర్ లాగా అయితే దీన్ని అయితే ఫామ్ చేయండి. క్యాండిల్ కనుక లేదు అనుకోండి, సోప్ ఉంటుంది కదా మనం రెగ్యులర్గా బాడీ వాష్ చేసుకునే సోపు, ఆ సోపును కూడా ఒక లేయర్ లాగా అప్లై చేసామనుకోండి, ఆ గుచ్చుకోవడం అలాగే ఒత్తుకుపోవడం కొంచెం అయితే రిలీఫ్ అయితే ఉంటుంది. టిప్ కూడా నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా గ్లాసులు కానివ్వండి, లేదంటారా గిన్నెలు ఉంటాయి కదండి, ఒక దాంట్లో ఒక దానికి ఇరుక్కుపోయినాయి అనుకోండి, మనం ఇబ్బంది పడి మన శక్తినంతా ఉపయోగించి తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కొంతమంది గ్యాస్ స్టవ్ పైన పెట్టేసుకొని నీళ్ళు వేడి చేసినా కానివ్వండి ఈజీగానే వస్తాయి. అలా ఏమి లేకుండా సింపుల్గా ఏవైతే మీకు విరుక్కుపోయిన గ్లాసులు ఉన్నాయో వాటిని డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత కనుక తీసారనుకోండి, ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయని, మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలని ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ బాక్స్ని ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. వీటిని అనవసరం అని చెప్పేసి పడేయకుండా దీనిలో ఏంటంటే మన సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి, సేఫ్టీ పిన్స్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనం ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే హ్యాండ్ బ్యాగ్లో సేఫ్టీ పిన్స్ కనుక వేసేసుకున్నామనుకోండి, హ్యాండ్ బ్యాగ్లో అడుగును పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి చిన్ని బాక్స్లో కనుక పెట్టుకున్నామనుకోండి, హ్యాండ్ బ్యాగ్లో మనకు అవసరమైనప్పుడు ఈజీగా అయితే కనిపిస్తాయి. అండ్ అలానే అనవసరమైన దాన్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి, నాకు ఈ బాక్స్ క్యాప్ అవైలబుల్లో ఉందండి. మీకేంటంటే సోప్ బాక్స్ పైన క్యాప్ ఉంటుంది కదండి, ఇలాంటి బాక్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటే ఆ క్యాప్నైనా తీసుకోవచ్చు. లేదు అంటారా డేట్ బాక్స్ క్యాప్స్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు అండి. చుట్టూ సేమ్ ఏదైతే ఈ విధంగా అన్నిట్లో మీరు క్యాప్తో సహాయంతో చేసుకోవచ్చండి. చుట్టూ లేయర్ ఉంటుంది కదండి, కొంచెం చాకును కనుక వేడి చేసామనుకోండి,
చుట్టూ లేయర్ అనేది తీసేసి ఈ విధంగా మనకి ఈ ఒక్కటే కావాలండి. మనకి దీనికి పురికాస కానివ్వండి, లేదంటే ఇది ఈ విధంగా యూజ్ అంత రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసాము అనుకోండి, కిచెన్లో కనుక హ్యాంగ్ చేసుకున్నామే అనుకోండి, మన కిచెన్ టవల్స్ వేసుకోవడానికి మన హోల్డర్ అయితే రెడీ అయిపోతుందండి. ప్రతిదీ మనం ఇంట్లో డబ్బు పెట్టి కొనే పని లేకుండా ఈ విధంగా క్యాప్స్ కనుక ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా కిచెన్ టవల్స్ వేసుకోవడానికి ఈజీగా అయితే ఉపయోగించుకోవచ్చండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి, ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చుట్టూ దాన్ని తీసేసాం కదా, ఇప్పుడు మధ్యలో దాన్ని కూడా ఎలా రీయూజ్ చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ ఒక షేప్ అయితే డ్రా చేసుకున్నాను. మీరు ఏదైనా ఓవెల్ కానివ్వండి, లేదంటే సర్కిల్ కానీ ఏదైనా డ్రా చేసుకోవచ్చు అండి. డ్రా చేసుకుని ఈ విధంగా దాని ప్రకారం చాకుని వేడి చేసి కట్ చేసుకోవాలండి. దీనికి ఏంటంటే నేను హార్డ్ గ్లూ అంటే బాగా స్ట్రాంగ్ అయితే ఉంటుంది కాబట్టి హార్డ్ గ్లూ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మధ్యలో ఈ విధంగా పొడవుగా హార్డ్ గ్లూ పెట్టేసేసండి. అడుగు నేనంటే ప్లాస్టర్ పెట్టేసేసి ఆ తర్వాత సేఫ్టీ పిన్ అయితే అంటించేస్తున్నాను, ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుందండి. అలానే పైన కూడా ఒక ప్లాస్టర్ అయితే పెట్టేస్తాం. మనకి పిన్నీస్ అన్న అటు ఇటు మూవ్ అవ్వకుంటుండేది చాలా రోజుల వరకు మనకి మన్నీకి అయితే వస్తుంది కాబట్టి మీరు పిన్నీస్ పెట్టేసిన తర్వాత ప్లాస్టర్ అయితే పెట్టేసేది. ఆ తర్వాత పైన ఏంటంటే హార్డ్ గ్లూ పెట్టేసేసండి. ఇక్కడ నేనేంటంటే శారీకి స్టిచెస్ ఇలాంటివి నాకు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటివి అయితే తీసేసుకోనండి, చిన్న చిన్నవి. మీకు ఇవి కనుక అవైలబుల్లో లేవు అనుకోండి, ఏ లేస్ అయినా పర్లేదండి. లేస్ ఉంటుంది కదా, ఆ లేసును మీ చుట్టూ ఈ విధంగా అంటించేసుకోవచ్చు అండి. ఈజీగా అయిపోతుంది. లేస్ అయితే నాకు చిన్న చిన్నవి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టింది, బట్ చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇక్కడ గోల్డ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఏ శారీ పైనకైనా కానివ్వండి మనకి గోల్డ్ అనేది అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను గోల్డ్ అయితే తీసుకున్నాను. మీ ఏ కలర్ మీకు మ్యాచింగ్ కావాలనుకుంటే ఏ శారీకి తగ్గట్టు ఆ కలర్ లేస్ కానివ్వండి, లేదంటే ఇలాంటి చిన్న చిన్నవి కానీ తీసేసుకున్నాను. ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా అనవసరంగా పడేసే డబ్బా మూతలతో మన శారీ పిన్ని అనేది తయారు చేసుకొని చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. ఇంకా మీకు చుట్టూ కూడా లేస్ కనుక అంటించుకోండి, చాలా లుక్ అయితే వస్తుందండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ అలానే మన చేతులతో చేసాం కాబట్టి మనం ఫుల్ సాటిస్ఫై అయితే అవుతాం. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్స్ అన్ని ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.